అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నైట్ నాకు డిన్నర్ గడక. ఈ గడక గంజి అంటేనే మన తెలంగాణ అంటేనే గడక గంజి. కానీ ఇది పూర్వకాలం నుంచి ఇది గడక తాగినోళ్ళు చాలా, నా చిన్నప్పుడు కూడా నేను చాలా వరకు తాగిన. అమ్మమ్మ పోసేది ఏమైనా గడక పెద్ద కుండల. అప్పుడు గడక వేసుకొని కర్రీతో తిన్నాక మళ్ళీ అందులో సల్ల పోస్తున్నట్టు. నేను ఇందులో మీగడ పెరుగు కలిపిన. టేస్ట్ ఉంటుంది, చాలా హెల్దీ. మీగడ పెరుగు సల్లా చేసి ఇందులో కలిపిన. ఇది మొక్కజొన్న గడక. పచ్చజొన్న గడక కూడా చేసుకోవచ్చు, రాగుల జావ చేసుకోవచ్చు. ఇవన్నిటితోటి ఫ్రూట్స్ మొలకలు ఇవి న్యాచురల్గా ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. న్యాచురల్గానే మనం హెల్తీగా ఉంటాం. ఏ ప్రొడక్ట్లు మనం జోలికి పోవద్దు. అవి తీసుకున్న మనం ఆరోగ్యంగా అప్పటికప్పుడే ఉండు, అప్పటికప్పుడే వెయిట్ లాస్ అవ్వడు. మళ్ళీ తర్వాత బంధువు పెట్టినాక మళ్ళీ యథావిధిగానే అవుతాం మనం. కానీ అవన్నీ కరెక్ట్ కాదు. ఈ మనం ఎప్పుడు చిన్నప్పుడు ఇట్లా అమ్మమ్మ వాళ్ళు, అమ్మ చేయకపోయేది ఎక్కువ, కానీ అమ్మమ్మ పోసేది గడక. అప్పటివన్నీ నాకు గుర్తుకు చేసుకొని ఇప్పుడు నేను తాగుతున్నాను. కానీ అప్పుడు తాగినా కాబట్టి మనం ఇట్లున్నాం. కానీ గడకల చాలా విటమిన్లు. ఎందుకంటే ఇవి గడక అయినా కూడా ఇప్పుడు జొన్నలు అన్నిట్లలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకు చాలా. ఇప్పుడు గోధుమలు అయినా మనం గోధుమలు పట్టించి చపాతీ చేసుకుంటే మంచిది. కానీ పిండి కొనుకొచ్చి చేసింది అసలు కరెక్ట్ కానే కాదు. అన్నీ మనం ఇవి చిన్న చిన్నవి అనుకుంటాం, కానీ చాలా పెద్దయే. ఈ చిన్న చిన్నవి అనుకొని మనం చేస్తే పెద్ద పెద్ద సమస్యల నుంచి ఆరోగ్య పట్ల మనం బయటపడతాం. ప్రతి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉండాలంటే మనం సొంతంగా అన్నీ చేసుకొని తీసుకుంటేనే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మరి ఇది మీ అందరికీ నచ్చితే నలుగురికి షేర్ చేసి, మరి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమంచ ఎంత సూపర్ ఉన్నదంటే అంత సూపర్కు సూపర్, టేస్ట్కి టేస్ట్, హెల్దీకి హెల్దీ. అందరికీ గుడ్ నైట్.